హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం 2వ లైన్ మనం చదువుకుందాం. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. హల్లెలూయా. పేతురు గారు తన పత్రికలో ఒక అమూల్యమైనటువంటి మాటని తెలియచేస్తూ ఉన్నారు. ఏంటయ్యా అంటే, రక్షణ విషయంలో మీరెదుగు నిమిత్తం నిర్మలమైన వాక్యం అనే పాలను అపేక్షించుడి. అంటే ఆశపడండి, కోరుకొనండి, వాక్యాన్ని తీసుకోండి అని పేతురు గారు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని ఎవరైతే విని అది కావాలని కోరుకొని ఆశతో ఉంటారో వారు రక్షణ విషయంలో ఎదుగుతారంట. చూడండి, ఒక వ్యక్తి క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి అంటే కొన్ని చెయ్యాలండి. క్రీస్తుకు సాక్షిగా బ్రతకాలి అంటే కొన్ని నియమ నిబంధనలు కొన్ని ఉంటాయండి. ఆ నియమ నిబంధనల్లో ఒకటేంటంటే, ఒక వ్యక్తి ఎదగటానికి, దేవునికి సాక్షిగా బ్రతకటానికి వాక్యములో ఎదగాలండి. వాక్యములో ఎదగాలి. వాక్యంలో మనం ఎలా ఎదగలం అంటే, వాక్యాన్ని వినాలనే ఆశ, వాక్యాన్ని చదవాలనే కోరిక, వాక్యాన్ని ధ్యానం చేయాలనేటటువంటి మనసు ప్రతి వ్యక్తికి కూడా ఉండాలి. ఎవరైతే దేవుని వాక్యం మీద ఆశ కలిగి ఉంటారో, కోరిక కలిగి ఉంటారో, ఆ వ్యక్తి రక్షణ విషయంలో ఎదుగుతూ ఉంటాడు, క్రీస్తుకు సాక్షిగా బ్రతుకుతూ ఉంటాడు. ఈరోజు చాలామంది దేవునిలో సరిగా ఎదగలేకపోవటానికి కారణం, దేవుని నామానికి అవమానకరంగా బ్రతకటానికి కారణం ఏంటి అంటే, వాక్యం మీద ఆశ లేకపోవటం, వాక్యం మీద కోరిక లేకపోవటం. అన్నిటికీ సమయం ఉంటుంది కానీ వాక్యం చదవటానికి సమయం ఉండట్లేదండి. వాక్యం ధ్యానం చేయటానికి సమయం ఉండట్లేదండి. దేవుని వాక్యాన్ని కనీసం వినటానికి కూడా సమయం ఉండట్లేదు. అప్పుడప్పుడు పాస్టర్ గారు అడుగుతారు చర్చిలో, ఈరోజు ఉదయకాలపు మన్నా ఎంతమంది విన్నారు అంటారు. దాదాపు 100 మంది ప్రజల దాకా మందిరంలో ఉన్నారనుకోండి, ఒక 4-5 చేయెత్తుతారు, మేము విన్నాం అయ్యగారు అని. ఇంకా అనేకులు వినాలని మైకులో కూడా ఈ వాక్యం అప్పుడప్పుడు పిల్లలు పెడుతూ ఉంటారు. అలా వినటానికి కూడా ప్రజలకు సమయం లేదండి. దేవుని మాటలు వినుట వలన విశ్వాసం కలిగిందండి. అది క్రీస్తును గురించినటువంటి మాట వలన ఆ విశ్వాసం కలిగింది. విశ్వాసం ప్రతి మనిషి హృదయంలోనికి రావాలి అంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. రక్షణలో ఎదగాలి అంటే ఆ వాక్యాన్ని కోరుకోవాలి, ఆ వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. అలా ఉన్న వ్యక్తే రక్షణలో ఎదుగుతాడు అని పేతురు గారు తన పత్రికలో తెలియజేశారు. చూడండి, బైబిల్ గ్రంథంలో 119వ కీర్తనను కూడా మనం చూస్తే, 119వ కీర్తనలో ఈ కీర్తనాకారుడు కూడా ఏమని రాస్తాడంటే, ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి అధ్యాయం అండి. బైబిల్ గ్రంథం మొత్తంలో అతి పెద్ద అధ్యాయం ఏది అంటే 119వ కీర్తన. ఈ 119వ కీర్తనలో దాదాపు 176 వచనాలు ఉన్నాయి. కానీ ప్రతి వచనం కూడా ఏమని తెలియజేస్తూ ఉంటుందంటే, దేవుని వాక్యం గురించే తెలియజేస్తూ ఉంటుంది. ఈ కీర్తన రాసిన కీర్తనాకారుడు దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకొని రాశాడండి. చూడండి, 73వ వచనం మనం చదువుకుంటే, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము, నీ వాక్యము మీద
నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. చూడండి, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను. ఈరోజు మనుషుల యొక్క ఆశలు, కోరికలు మనం చూస్తే ఏదో ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాలని, ఒక ఉద్యోగాన్ని సంపాదించాలని, లేదా ఒక డబ్బు సంపాదించాలని, లేదా ఒక వస్తువాహనాలను సంపాదించుకోవాలని, వెండి బంగారాలని సంపాదించుకోవాలని, ఇలాంటి ఆశ కలిగిన వాళ్ళని మనం చాలామందిని చూస్తూ ఉంటాం. కానీ ఈ కీర్తనాకారుడికి కలిగిన ఆశ ఏంటంటే మనకున్నటువంటి ఆశలు కాదండి. నీ చేతులే నన్ను నిర్మించాయ్యా, నాకు రూపును నువ్వు ఏర్పరిచావు, నన్ను నిర్మించావు, నాకు రూపును ఏర్పరిచావు. నేను నీ ఆజ్ఞలను గైకునేటట్లు, నేర్చుకునేటట్లు నాకు బుద్ధి దయచేయి ప్రభువా. చూడండి ఎంత మంచిగా రాసుకున్నాడు, నాకు బుద్ధి దయచేయి. అంటే వాక్యాన్ని అనుసరించాలి అంటే బుద్ధి ఉండాలండి. వాక్యం చదవాలంటే మంచి బుద్ధి ఉండాలండి. దేవుని మీద ఆశ ఉండాలని. అందుకే నేను అంటున్నాడు, నాకు బుద్ధి దయచేయము, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో 119వ కీర్తన 148వ వచనంలో ఈ కీర్తనాకారుడు ఒక అమూల్యమైన మాటను తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటంటే, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునుపే తెరుచుకొందును. హల్లెలూయా. చూడండి, వాక్యాన్ని ధ్యానించడానికంట రాత్రి జాములు కాక మునుపే నేను తెరుచుకొందును అంటున్నాడు. ఎంత ఆశ పెట్టుకున్నారు వాక్యం మీద, ఎంత మనసు పెట్టారు దేవుని వాక్యం మీద. ఈ కీర్తనాకారుడు ఎంత మనసు పెట్టాడు దేవుని వాక్యం కోసం అండి. దేవుని వాక్యానుసారంగా బ్రతకటానికి ప్రాణాలే పణంగా పెట్టినటువంటి సేవకులు ఎందరో ఉన్నారండి. వాక్యానుసారంగా బ్రతకటానికి లోకం అంతటిని పెంటతో సమానంగా ఎంచుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. వాక్యం మీద ఆశ పెట్టుకున్న వ్యక్తులండి వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడతారు. అందుకే వాక్యాన్ని చదవాలి. ఇంతకీ ఇంతసేపు మాట్లాడారు కదమ్మా, వాక్యం మీదే ఆశ పెట్టుకోవాలి, వాక్యం మీద కోరిక పెట్టుకోవాలని. వాక్యం మీద ఆశ పెట్టుకొని, వాక్యం మీద కోరిక పెట్టుకొని, వాక్యం హృదయంలో పెట్టుకుంటే ఏం జరిగిద్దో తెలుసా? అదే 119వ కీర్తనలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను అన్నాడు. చూడండి, ఒక వ్యక్తి పాపంలో పడకుండా ఉండాలి అంటే ఆ వ్యక్తి హృదయములో దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి. ఈరోజు దేవుని నమ్మాము అని చెప్పుకునే వాళ్ళు కూడా చాలామంది పాపంలో ఎందుకున్నారో తెలుసా? పేరుకు క్రైస్తవులుగా ఉన్నారు, కానీ వాళ్ళ హృదయంలో దేవుని వాక్యానికి చోటు లేదు. లోపల వాళ్ళకి మారు మనసు లేదు. అందుకనే బైబిల్ గ్రంథంలో అపోస్తులైన పౌలు గారు అంటారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారు అన్నాడు. అంటే లోపల శక్తి లేదు, పైకే చాలామంది భక్తి గలవారుగా కనబడుతున్నారు. నిజమేనండి, దేవునికి సాక్షులుగా బ్రతకడం అంటే అంత సామాన్యమైన విషయమేమీ కాదండి. వాక్యం అనే పాలని అపేక్షించాలి. అప్పుడే మనం రక్షణలో ఎదుగుతాము. రక్షణలో మనం ఎదిగినప్పుడు దేవునికి సాక్షులుగా బ్రతుకుతాము. రక్షణలో మనం ఎదగాలి అంటే ఆ వాక్యం అనే పాలని మనం అపేక్షించాలి, తీసుకోవాలి. ఆ వాక్యం అనే ఆహారాన్ని తీసుకోవాలి. ఆ వాక్యం అనే పాలని పానము చేయాలి. వాక్యాన్ని ప్రతిరోజు వినాలి. దేవుని వాక్యం మనకు నెమ్మదినిస్తుందండి. 119వ కీర్తనలో రాయబడి ఉంటుంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది అని. నీ వాక్యమే నా బాధలలో నెమ్మది కలుగచేసింది అని. నీ వాక్యమే నన్ను బ్రతికించింది అని రాసి ఉంటుందండి. నిజమే, ఎంతోమంది ఆదరణ లేనివారు దేవుని వాక్యం విని ఆదరించబడ్డారు. ఎంతోమంది దేవుని వాక్యం విని బ్రతికారు. దేవుని వాక్యమే ఆదరణ కలిగించేది, బాధలలో నెమ్మదినిచ్చేదండి. అందుకే ప్రతిరోజు దేవుని మాటలు వినాలి. వినుట వలన మన విశ్వాసం మెరుగుపడిద్ది, మనం రక్షణలో ఎదుగుతాం, దేవునికి సాక్షులుగా బ్రతుకుతాం. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఎవరివైనా సరే
ఈ అమూల్యమైన మాటలను గనక నువ్వు అంగీకరించగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. రక్షణలో నువ్వు వెతుకుతావు, దేవునికి సాక్షిగా బ్రతుకుతావు, నీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం, ఈ అమూల్యమైన మాటలు మాకు తెలియచేసినందుకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ప్రతిరోజు నీ మాటలు వింటున్నారు, ఎంతమంది నీ వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నారు, వారిని, వారి కుటుంబాలను దీవించండి. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయండి. రక్షణలో ఇంకా ఎదగటానికి, మీకు సాక్షులుగా బ్రతకటానికి సహాయం చేయండి. ఆశ అంతా నీ వాక్యం మీద పెట్టుకొని నీకు సాక్షిగా బ్రతికే కృప ప్రతి బిడ్డకి దయచేయండి. ఈరోజంతా వారి ప్రయాణాల్లో, పనిబాట్లో మీరు తోడుగా ఉండండి. రాకపోకల్లో మీరు కాపాడండి. ఏ కీడు ఏ కుటుంబాన్ని అంటకుండా మీరే కాపాడి క్షేమం ఇచ్చి దీవించండి. యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.